చిట్యాల గ్రామానికి చెందిన పులిసొప్న ప్రభాకర్ కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ 2022 సంవత్సరంలో కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ చేశారని, ఆపరేషన్ చేసిన తర్వాత వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడంతో గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, గత నవంబర్ నెలలో సూరారం వద్ద ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మళ్లీ ఆపరేషన్ చేసుకోవడం జరిగిందని, అటు విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా ఆపరేషన్ చేసిన వైద్యుల పేర్లు, వారి ఐడి నెంబర్ ఇవ్వాలని చెప్పడం జరిగిందని, అప్పుడున్న సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మిని అడగడం జరిగిందని, ఇప్పటికీ కూడా ఇవ్వలేదని, ఒక పత్రికను మేము డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పడం చాలా బాధాకరమని, ఒకవేళ మేము డబ్బులు డిమాండ్ చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని, అడిగిన సమాచారం ఇవ్వమంటే గత 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వడం లేదని, ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తామని తెలిపారు. మేము ఇచ్చినాం. మా భార్యకు ఆపరేషన్ అయితే పేగులు బయటకు వచ్చినాయి అని ఎవరు ఆపరేషన్ చేస్తారని ఆర్టీఐ కింద ఇచ్చినాం. 4 నెలలు తిరుగుతూ ఉంటే ఇస్తలేదు. కలెక్టర్ కూడా కంప్లీట్ చేసినాం. దాంట్లో కూడా కలెక్టర్ ఇత్తలో పో అన్నది. మొన్న మేము పురుగుల మందు డబ్బా తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాం భార్య భర్తను. వెళితే ఆమె ఏమంటుంది, పత్రికలలో డబ్బులు ఆర్టీఐ కింద అడుగుతూ డబ్బులు డిమాండ్ చేసిరని అంటుంది. దాని మీద డబ్బులు డిమాండ్ చేసినటువంటి పత్రిక పరంగా మీడియా ద్వారా ఏదానికైనా మేము ఏ శిక్షకైనా సిద్ధమే, లేదంటే ఆమె క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. డబ్బులు గిట్ల ఎక్కడైనా డిమాండ్ చేసినట్టుంటే ఏ శిక్షకైనా మేము నిరూపిస్తే ప్రూఫ్ ఉంటే దేనికైనా సిద్ధం. మేము సమాచారం ఆర్టీఐ కింద అడుగుతున్నాం, సమాచారం చట్టం కింద దాన్ని కోరుతున్నాం. మేము దయచేసి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. చాలా తాడవై మండలం కామారెడ్డి డిస్ట్రిక్ట్. నాకు 2022లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. బేబీ పుట్టింది. అక్కడ కుట్లు సరిగ్గా అయ్యాక లోపల కుట్లు ఊసిపోయి పేగులు బయటకు వచ్చినాయి. అయితే హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకున్నాము. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆపరేషన్ చేయించుకున్నాము. ఇక్కడ విజయలక్ష్మి మేడం దగ్గరికి వచ్చి అడిగినాము, మాకు ఆపరేషన్ చేసింది ఎవరు, వాళ్ళ అడ్రస్ ఇవ్వమని చెప్పినాము. అడిగితే నీకేం ఇచ్చేది అని అన్నది. కలెక్టర్ ఆఫీస్కి పోయినాము. కలెక్టర్కు కంప్లైంట్ చేసినాము. చేస్తే ఇస్తారు పో అని చెప్తే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే విజయలక్ష్మి మేడం మేము ఇయ్యమమ్మ ఏమియ్యం, కలెక్టర్ కంప్లైంట్ చేసినావు కదా అక్కడిని అడిగిపోమని చెప్పింది. మేడం డబ్బులు డిమాండ్ చేస్తున్నామని చెప్పింది మేడం. మేము ఎక్కడ డబ్బులు డిమాండ్ చేసినామో మేడం నిరూపించాలి, లేకపోతే మేము కోర్టుకి వెళ్తాము. మేము మాత్రం మిమ్మల్ని ఎక్కడ డబ్బులు డిమాండ్ చేయలేము. మేము ఆపరేషన్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పినాం, అంతేగాని డబ్బులు ఎక్కడ డిమాండ్ చేయలేము మేము మిమ్మల్ని. మేము ఆపరేషన్ గురించి హైదరాబాద్కు తీసుకెళ్ళినాం. మా భార్యను తీసుకెళ్తే ఆపరేషన్ చేయించుకున్నాం. అక్కడ పైసలు ఖర్చు అయినాయి. సమాచారం ఏమంటే మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నది కాక మాకు అన్యాయం జరిగింది కాక మేడం గవర్నమెంట్ డ్యూటీ చేస్తూ ఇట్లా జనాలను తిప్పలు పెడుతూ మాకు ఇబ్బంది చేస్తుంది. ఆర్టీఐ కింద ఏమంటే మమ్మల్ని మళ్ళీ బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఇట్లా డబ్బులు డిమాండ్ చేసినారు. మేమే ఇట్లా ఖర్చు అవుతున్నాము. ఆపరేషన్ ఫెయిల్ అయింది. మళ్ళీ ఇట్లా కూడా మమ్మల్ని ఇట్లా బెదిరిస్తుంది మేడం. డబ్బులు డిమాండ్ ఏదైనా ప్రూఫ్ ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే, లేకుంటే మేము అనుమానం కూడా ఎక్కుతానికైనా సిద్ధమే. అయినా కలెక్టర్ మా పోయినా లేనిపోని ఆరోపణలు చేస్తే మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోతానికి కూడా సిద్ధమని మేము కోరుతున్నాం మీడియా పరంగా.